సాక్షాత్తు ముఖ్యమంత్రి మీరందరూ నమ్మి ఓటేశారు. మా జగన్ నమ్మి ఓటేశారు. నా అభిమానులు ఓటేశారు. అది నాకు ఇంకా బాధగా అనిపించింది. ఆ రోజు నేను మొత్తుకున్నాను. ఆ రోజున వైఎస్ జగన్ని నమ్మకండి. 2019లో చెప్పా. మీరు కొంతమంది వేసి ఉండకపోవచ్చు, ఓటేశారు. ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున చలమలశెట్టి సునీల్ ఈరోజు వచ్చి ఎంపీగా తిరుగుతానంటున్నాడు. చలమలశెట్టి సునీల్ని ఒకటే అడగండి. ఎస్సీ కులాలు కానీ, బీసీ కులాలు కానీ, కాపు కులాలు కానీ ఎవరైనా ఒకటి అడగండి. చలమలశెట్టి సునీల్ వస్తే ఎస్సీ కులస్తులు ఒకటి అడగండి. 27 మనకి దళితులకు సంబంధించిన పథకాలు ఎందుకు తీసేశాడు, వైసీపీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని అడగండి ఒకసారి. పాపం సుధాకర్ అనే డాక్టరు కూర్చోబెట్టి మాస్కులు లేవు అని చెప్పి కరోనాలో చెప్తే అతన్ని వేధించి పిచ్చోడని ముద్రేసి అతన్ని పిచ్చాసుపత్రిలో పడేసి చంపేశారు. ఇలాంటి దారుణాలు చేశాడు. కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. మీరు ఈ రోజున ఇందాకే చెప్పాను, పి వేమవరంలో అడిగినందుకేమో మీరు అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు సగటు ప్రజల మీద, సగటు నాయకుల మీద. అలాంటిది మీ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని దారుణంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే దానికి అతను భుజాల మీద ఊరేగింపేసుకుని మీరు తిరుగుతారా? ఏం సందేశం పంపుతున్నారు, ఏం సంకేతాలు పంపుతున్నారు సమాజానికి? అలాంటి వ్యక్తి ఇంకొకసారి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకు కూటమి ప్రభుత్వం రావాలి? ఉచిత పథకాల కోసం కాదు, ఉపాధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మన అందరి కోసం. ఆ నిర్ణయం మీ అందరి చేతుల్లో ఉంది. నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన నిర్ణయం తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు, మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.